నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వలసవాదులపై ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భేరీ మోగుతోంది. ప్రపంచ దేశాల్లో వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొన్న ఆస్ట్రేలియాలో, నేడు లండన్లో కూడా వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంగా వలసదారులు వెళ్లిపోవాలి అని ఆదేశించారు. లండన్లో భారతీయులు కూడా హింసాకాండపై ర్యాలీల లక్ష్యంగా మారారు. రాబిన్సన్ యునైట్ ద కింగ్డమ్ ర్యాలీలో లక్షలాది ప్రజలు పాల్గొన్నా కొందరు హింసాత్మకంగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. బ్రిటన్లో వలస వ్యతిరేక భావజాలం లావాలా బద్దలవుతోంది. అగ్నిపర్వతంలా ఎగసిపడుతోంది. లండన్లో టామీ రాబిన్సన్ నిర్వహించిన యునైట్ ద కింగ్డమ్ ర్యాలీ లక్షలాది మందిని ఆకర్షించడమే కాకుండా హింసకు సైతం దారితీసింది. ర్యాలీ హింసాత్మకంగా మారింది. 1.5 మంది పాల్గొన్న ర్యాలీ యూకేలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. పోలీసులు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ మంది తరలివచ్చారు. వలసలకు వ్యతిరేకంగా ప్రకటించిన ఈ నిరసనలో రాబిన్సన్ మద్దతుదారులు అధికారులతో ఘర్షణకు దిగారు. వైట్ హాల్లో దాదాపు 5,000 మంది ప్రదర్శనకారులను వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాటిళ్లు విసరడం, కొట్టడం, తన్నడం వంటి హింస చోటు చేసుకుంది. 26 మంది అధికారులు గాయపడ్డారు. వాళ్లలో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెనన్. బ్రిటిష్ తీవ్రవాద కార్యకర్తగా అతనికి పేరుంది. 2000 చివరిలో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ (EDL) అనే ఇస్లామోఫోబిక్ హింసాత్మక ఉద్యమాన్ని స్థాపించాడు. రాబిన్సన్ ముస్లింలపై వ్యతిరేకతతో వ్యవహరించేవాడు. ద్వేషపూరిత ప్రవర్తన కారణంగా రాబిన్సన్ ట్విట్టర్ 2018, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2019 నుండి నిషేధించారు. అయితే 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఖాతాను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆయనకు 1 మిలియన్కు పైగా ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నారు. అమెరికన్ రైట్ వింగ్ గ్రూపులతో అతనికి బలమైన సంబంధాలున్నాయి. ఫాక్స్ న్యూస్, ఇన్ఫోవర్స్ వంటి వేదికల్లో కనిపిస్తాడు. అమెరికా ఆధారిత మిడిల్ ఈస్ట్ ఫోరం నుండి నిధులు పొందాడు. 2024 ఆగస్టులో సౌత్ పోర్టులో జరిగిన కత్తిపోటు ఘటన తర్వాత దాడి చేసిన వ్యక్తి ముస్లిం అని తప్పుడు వాదన వ్యాప్తి చేసి అల్లర్లకు దారి తీశాడు అన్న ఆరోపణలు రాబిన్సన్ పై వచ్చాయి. రాబిన్సన్ పై అనేక నేరారోపణలున్నాయి. 2005లో దాడి, 2012లో పాస్పోర్ట్ మోసం, 2014లో తనఖా పెట్టి మోసం చేయడం, 2018లో కోర్టు ధిక్కారం కారణంగా 4 సార్లు జైలు శిక్షను అనుభవించాడు. దీనిపైన పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, బ్రిటన్లో ఈ యాంటీ ఇమ్మిగ్రేషన్ సెంటిమెంట్ ఎందుకు ఇంత తీవ్రం అవుతూ ఉందంటారు? అంటే వాట్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ బిహైండ్ దిస్ గ్రోయింగ్ ఐడియాలజీ? ప్రైమరీ రీజన్స్ అంటే 2015 నుంచి విపరీతంగా వలసలు పెరిగిపోయినాయి. ఎప్పుడు 2015 ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు సిరియా అనే దేశంలో సివిల్ వార్ జరిగినప్పుడు లక్షల మంది, మిలియన్స్ అంటే 10 లక్షలు, 20 లక్షల మంది యూరోప్కి వచ్చేసారు. సిరియా నుంచి యూరోప్ అంత దూరం కాదు, 2,000 మైళ్ళు 1000 మైళ్ళు వచ్చేసారు. వచ్చేసి హడావిడి చేస్తే జర్మనీ అడ్మిషన్ ఇచ్చింది 2015లో. అడ్మిషన్ ఇచ్చి యూరోపియన్ దేశాలందరినీ ఏమని చెప్తే మిలియన్స్ వచ్చేసారు. సిరియా నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మిగతా అరబ్ దేశాల నుంచి. పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఈ 10 సంవత్సరాల్లో ఇంగ్లాండ్లో లండన్ మేయర్ పాకిస్తాన్ నుంచి,
స్కాట్లాండ్ అనే రాష్ట్రం, దేశం, ప్రదేశం ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాలు పాకిస్తాన్. బ్రిటిష్ హోమ్ మినిస్టర్ ఒక లేడీ పాకిస్తానీ. ఎక్కడ చూస్తే వాళ్ళ అధికారం సంపాదించేశారు. 650 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే లేరు బ్రిటన్లో. ఉదాహరణ చెప్తున్నా, చిన్న దేశం 5-6 కోట్ల మంది. ఆ 650 మంది ఎంపీల్లో దాదాపు నేను చెప్పిన ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, నేను రిలీజన్కి వెళ్ళను, ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్ 50 వాళ్ళు ఓడిస్తాం, గెలిపిస్తాం. పట్నాల్లో ఇంకో 50 మంది ఉన్నారు. 100 మంది ఎంపీలు బ్రిటిష్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ 650లో చేరిపోయారు. వాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే గవర్నమెంట్ అని పరదోసేస్తారు. లేబర్ గవర్నమెంట్ పర్టిక్యులర్గా ఇప్పుడున్న లేబర్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఇంకా జనం వాళ్ళ దేశాల నుంచి రప్పిస్తున్నారు. వాళ్ళకి వీసాలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేస్తున్నారు. ఇదంతా కళ్యాణంగా బ్రిటన్లో జరిగింది. సో అందువల్ల అదే కాకుండా వాళ్ళ పడవల మీద, బోట్స్ మీద వచ్చేసి బ్రిటన్లోకి వస్తే రోజుకి 1000 మంది వస్తున్నారు. చిన్న దేశం. ఆ 1000 మంది వస్తే బ్రిటిష్ కూడా కొన్ని దేశాలు 1951లో అసైలం లా అని ఒప్పుకున్నారు. యునైటెడ్ నేషన్ అసైలం అంటే ఎవరైనా అసలైనమా ఫ్రీడమ్ కోసం మేము వచ్చాం మీ దేశానికి, మాకు స్థలం ఇవ్వాలి, దాక్కుంటాం, ఎవరో చంపేస్తున్నారు ఆ దేశానికి ఇవ్వాలి. వాళ్ళకి అసైలం ఇవ్వగానే వాళ్ళకి తిండి పెట్టాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఉండటానికి ఇల్లు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ రూప ప్రకారంగా. సో శుభ్రంగా లక్షల మంది వచ్చి దిగిపోయి బ్రిటన్ని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. వాళ్ళు షరియా ఇక్కడ పెట్టాలి, అది పెట్టాలి, పట్టణాల్లో కంట్రోల్ చేస్తున్నారు, పల్లెటూరులో లేరు. ఆ పెద్ద పట్టణాలు 20-30 పట్టణాల్లో వాళ్ళు 20% జనం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. బ్రిటన్ హక్కు పోయింది. అసలు తెల్లవాళ్ళు కంఫర్ట్ న్యాచురల్గా వాళ్ళకి బాధ వచ్చింది కదా, బాధ వచ్చింది. ఇది యాంటీ ఇమిగ్రెంట్స్ అన్నారు మీరు. యాంటీ ఇమిగ్రెంట్స్ ఎవరు? వీళ్ళు భారతీయులు, చాలామంది తెల్లవాళ్ళు కూడా ఉన్నారు బ్రిటన్కి వెళ్ళి. వాళ్ళ మీద కాదు, మీరు కొంచెం పర్టిక్యులర్గా యాంటీ ఇమిగ్రెంట్స్ అంటే అందరూ. ఏ టామీ రాబిన్సన్ అనే వ్యక్తి అన్నారు, ఈజ్ నాట్ యాంటీ హిందూ. నేను ఎందుకు విడదీస్తున్నానంటే జరిగింది చెప్తున్నా. నా బిలీఫ్స్ వేరే అవ్వచ్చు, కానీ జరిగింది ఫ్యాక్చువల్గా చెప్తున్నా. సో పెద్ద విషయం. జర్మనీలో పొజిషన్ అంటే, బెల్జియంలో ఇంకా ఘోరం, హాలండ్లో ఇంకా, స్కాండినేవియా దేశాల్లో పాకిస్తాన్, ఒక పోలాండ్, హంగరీ, స్లోవేనియా, క్రొయేషియా ఇలాంటి దేశాల్లో 10 దేశాలు మాత్రం స్ట్రిక్ట్ లాస్ పెట్టారు. అక్కడ ఆఫ్ చేసుకుంటున్నా. సో చాలా పెద్ద సీరియస్ క్రైసిస్ ఏంటంటే, ఇతర దేశాల నుంచి పర్టిక్యులర్గా పాకిస్తాన్, ఆఫ్రికన్ దేశాలు, కొన్ని దేశాలు, నార్త్ ఆఫ్రికా, మొరాకో, అల్జీరియా దగ్గరగా ఉన్నారు. 2 గంటల ఫ్లైట్ బ్రిటన్ పక్కన చేరిపోతారు ఫ్రాన్స్లో. అక్కడి నుంచి బోట్స్ పట్టుకుని వెళ్ళిపోతాను. ఆ బోట్ క్రాస్ అవుతే ఎవరు ఆర్చట్లేదు. ఆ బోటుని తిరిగి వెనక పంపించట్లేదు. ఎందుకు పంపించట్లేదు? హోమ్ మినిస్టర్ వాళ్ళే, మేయర్లందరూ వాళ్ళే, పెద్ద పదవులందరూ వాళ్ళే. అసలు ఇంకా పెద్ద కోపం ఏంటంటే, గత 30 సంవత్సరాలు చాలా విశేషంగా యంగ్ బ్రిటిష్ అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. పాకిస్తానీస్ పర్టిక్యులర్గా వాళ్ళు చాలా అమ్మాయికులు. మీరు ఏజ్డ్ మెన్ వాళ్ళకి విశేషంగా ఎక్స్ప్లాయిట్ చేశారు. పెద్ద ఇష్యూ అది బ్రిటన్లో. ఇవాళ చెప్పుకోవట్లేదు, పెద్ద ఇష్యూ. అదంతా జరుగుతూ ఉన్నది. ఆఖరి మన కంట్రోల్ పోయిందా మన దేశం మీద? వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఇది అవ్వదు, ఏమవుతుంది? ఏం అవ్వదు. ఏం చేస్తారు? వాళ్ళని చంపేస్తారా, తోసేస్తారా పదవులు ఎక్కించి? ఏమైనా చేయగలిగితే ఫ్యూచర్లో కొద్దిగా టైటన్ చేస్తా. ఇప్పుడు లండన్ మేయర్ సాదిక్ ఖాన్, వాడిని దింపలేరే. వాడు అక్కడే ఉంటున్నారు. పోలీస్ వాడి కింద, పోలీస్ వాడి కంట్రోల్ కింద, హౌసింగ్ వాడి కంట్రోల్ కింద. ఆ ఫండ్స్ అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారు. 50,000 ఇల్లు పెడుతున్నారు వాళ్ళకి ఒక స్థలంలోనే. ఇవన్నీ చూసి వీళ్ళు రెచ్చిపోయారు. కానీ రెచ్చిపోయి ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఏం చేస్తారో అందరూ చూస్తున్నా. మాట యుద్ధం స్టార్ట్ చేశారు. కొంచెంగా తిరుగుబడతానని చేస్తారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారని నేను భావిస్తున్నా.
తెల్లవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బర్త్ రేట్ చాలా తక్కువ, 1% ఉంటే మిగతా వాళ్ళది 2%. అలాగా సిటీస్ కంట్రోల్ చేస్తే సరిపడుతుంది. లండన్, మాంచెస్టర్, గ్లాస్గో ఇలాంటి సిటీస్ 10 సిటీస్ కంట్రోల్ చేస్తే అయిపోయింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కంట్రోల్ చేస్తున్నారు. మీరు మీటింగ్కి వెళ్ళి పెట్టలేరు ఆక్స్ఫర్డ్లో. ఒక భారతీయ అమ్మాయి ఆక్స్ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్ అవుతే తీశారు. ఇందుకు మళ్ళీ వచ్చేసింది. చాలా ఫేమస్ స్టోరీ 2 సంవత్సరాల క్రితం. నువ్వు హిందూ, నీ తల్లిదండ్రులు ఎక్కడో హిందూ గుడికి వెళ్ళారు, అది ఇది అని చెప్పి ఏం చేశారు. సో బ్రిటన్ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్, చాలా ఇంట్రెస్టింగ్. అది ఇంకా డీప్కి వెళ్ళాలంటే బ్రిటన్ చార్ల్స్ భార్య డయానా ఆయనకి గొడవలు వచ్చి విడిపోయారు. విడిపోయాక ఆమె ఒక ముస్లింను పెళ్లి చేసుకోబోతుందని ఏదో యాక్సిడెంట్ జరిగింది. అది చాలా మిస్టీరియస్ యాక్సిడెంట్, అందరికి తెలుసు. డయానా చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయింది, ఈజిప్షియన్. సో బ్రిటన్ ఎలా వచ్చిందంటే ప్రపంచం పరిపాలించిన 200 సంవత్సరాలు వాళ్ళ దేశాన్ని పరిపాలించుకోలేకపోతే కంట్రోల్ పోయింది. మన దక్షిణాసియా నుంచి వెళ్ళిన వాళ్ళు ముఖ్యంగా పాకిస్తానీ, బంగ్లాదేశ్, కొంతవరకు ఇండియన్స్, కొంతవరకు అంటున్నారు. వాళ్ళు లంచాలు పెట్టేస్తారు. చిన్న ఆఫీసర్లకి అలవాటు లేని చోట డబ్బు, లంచం అలవాటు లేదు. వాళ్ళు డ్యూటీ చేసుకున్నా పోయే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇస్తే సంతకాలు పెట్టేసి కాగితాలు ఇచ్చేసి పెన్షన్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేయటం, సోషల్ సెక్యూరిటీ ఎక్స్ప్లాయిట్ చేయటం. బ్రిటన్లో ఉన్న సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంత డబ్బు ఇవ్వటం, తిండి ఇవ్వటం, వాళ్ళు స్కూల్కి వెళ్తాను. ఇది ఆఫ్ఘాన్ ఫ్యామిలీ వాళ్ళు 10 మంది పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు ఏం చేయగలరు? మీటింగ్ పెట్టారు. మీటింగ్ తర్వాత ఏంటి అది చూడాలి. మీటింగ్ జరిగే రోజున పాకిస్తానీ బోర్న్ లేడీని, హిజాబ్ వేసుకున్న లేడీని హోమ్ మినిస్టర్ అవ్వండి బ్రిటన్కి. ఆమె ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఆమె మీద ఆమె యాక్షన్ తీసుకుంటారా? సో చాలా సీరియస్ సిచ్యువేషన్. మీరు అన్నమాట ఇమిగ్రెంట్స్ అన్నారు. ఇమిగ్రెంట్స్ అంటే మనం కూడా దాంట్లో ఉన్నాం, మనం లేవు. యాంటీ ఇమిగ్రేషన్ అని పర్టిక్యులర్ గా కొన్ని సెక్షన్స్ కి వాళ్ళు అటాక్ చేస్తారు. కొన్ని సెక్షన్స్ కి అది మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంగ్లాండ్లో అయితే మీరు చెప్తున్నట్టుగా ఇది ఏదో ఆస్ట్రేలియా, లండన్ తో ఆగిపోయేది కాదు. అంటే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగానే ఈ పాలసీ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది. అంటే దీని వెనకాల అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అలాగే కల్చరల్ టెన్షన్స్ కానీ ఏమై ఉండొచ్చు అంటారు? ఉంటాయి అక్కడ కల్చరల్ టెన్షన్స్ ఉన్నాయి. మా ఉద్యోగాలు మాకు కావాలంటే నువ్వు ఈ ఉద్యోగాలు చేయలేవు కదా. బ్రిటన్ ఫస్ట్ ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళు స్వీపర్స్గా వెళ్ళారు. ఎలా వెళ్ళారు? స్వీపర్స్గా వెళ్ళారు. వాళ్ళు ఆ స్వీపర్ పనిచేసి వచ్చారు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు, ఇప్పుడు కొద్దిగా పైకి వచ్చారు. అక్కడ ఎవరైతే ఆ ఉద్యోగాలు చేరో ఆ ఉద్యోగాలకు అప్పచెప్పారు వాళ్ళు. ఇప్పుడు చాలా అలా పాకిస్తారు. ఫస్ట్ వెళ్ళింది అక్కడికి వెళ్ళారు. 6 వెళ్ళింది లేబర్కి వెళ్ళారు. లేబర్గా ప్యూర్ లేబర్. మీరు అన్నది ఏంటంటే ఆ లేబర్ పని చేసే వాళ్ళు లేరు అక్కడ, వీళ్ళు చేస్తున్నారు. కానీ అడ్వాంటేజ్ తీసుకున్నారు సిస్టమ్ మీద. అడ్వాంటేజ్ తీసుకుంటారు సిస్టమ్. వీసాలు తెచ్చుకోవటం, ఫస్ట్ రిలాక్స్ లాస్. ఒక బాగా మంది మగవాళ్ళు వెళ్ళాడు, భార్యను తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, పిల్లల్ని, తర్వాత డిపెండెన్స్ అలా పాటించారు. ఈవేళ 1,00,000 మంది వచ్చారు, 5 లక్షల మంది వచ్చారు. బ్రిటన్లో, లండన్లో తిరిగారు. ఏం చేయగలరో అని అడుగుతున్నా, ఏం చేయలేరు. ఆలస్యం అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు అందరూ కలిసి లండన్ మేయర్ దిగిపో అనగలరా? అలాగే వాళ్ళని కొట్టేస్తారా? భయమే. అయిపోయింది పరిస్థితి అక్కడ. ఆ దేశాల్లో కంట్రోల్. ఎప్పుడో అన్నారు లిబియన్ ప్రెసిడెంట్ మౌమార్ కదాఫీ, మీకు ఆ పేరు తెలుసు కదా. లిబియన్ ప్రెసిడెంట్ డిక్టేటర్ 40 సంవత్సరాలు అన్నాడు, చచ్చిపోకముందు 15 సంవత్సరాల క్రితం. ఒక 15-20 సంవత్సరాల్లో మొత్తం యూరోప్ మేము కంట్రోల్ చేస్తాం, ఇస్లామిక్స్ అని. మేము అందరం వెళ్తాం, వీళ్ళు తరిమేస్తాం, మేము కంట్రోల్ చేస్తాం, ఆ ఆస్తులు, ఆ సిస్టమ్ అన్ని మేము తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అదే వలసలు అన్ని చోట్ల ఆగలేదు. జపాన్లో ఇంకా వలసదారులు పిలుస్తున్నాయి, ఇజ్రాయెల్ పిలుస్తున్నాయి. రష్యా 15-20 లక్షల మంది భారతీయులు కావాలంటున్నారు. ఎందుకంటే అది లేకపోతే పని అవ్వదు. జనాభా తగ్గిపోయింది, అవసరం ఎక్కువ, పనిచేసే వాళ్ళు కావాలి, మంచోళ్ళు కావాలి,
వాళ్ళు మళ్ళీ పనిచేసే వాళ్ళు వెళ్ళి వాళ్ళు యజమానులు అవ్వకూడదు, అగ్రెషన్తో అవ్వకూడదు. అగ్రెసివ్గా ఉన్న కమ్యూనిటీస్ వద్దని కూర్చున్నారు. కానీ ఏం చేయగలరు అది చూడాలి. ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్ అంటే వివిధ దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ చేసేటువంటి సర్వీసెస్ కావచ్చు, అక్కడ సంపద సృష్టించడం కావచ్చు, ఇవన్నీ ఆ దేశానికి ఒక రకంగా లాభమే. మరి వీళ్ళందరినీ తరిమేస్తే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ఇవన్నీ ఉన్నాయంటారా? ఒక రకంగా చూస్తే ఇది మనం అర్థం చేసుకోవాలి. స్కిల్ అంతా అయిపోయింది, వాళ్ళు ఎమోషనల్ అయిపోయారు, మన స్థలాలన్నీ వాళ్ళు తీసేసుకున్నారు, ఇంకేం లేవు అని ఫీలింగ్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేక లోకుగా దొరికిన వాళ్ళని అటాక్ చేస్తారు, దొరకని వాళ్ళని వదిలేస్తారు. ఇవాళ జర్మనీలో ఏం చేయగలిగారు? 50 సంవత్సరాల క్రితం గెస్ట్ వర్కర్స్ అని పిలిచారు టర్కీ నుంచి. సో టర్కీ నుంచి 10 గంటల ట్రైన్ ప్రయాణం జర్మనీ. ఆ 10 గంటల ప్రయాణానికే గెస్ట్ వర్కర్ 6 నెలలు పనిచేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. 3-4 సంవత్సరాలు పోయాక వాళ్ళు అలవాటు అయిపోయారు, ఫ్యామిలీకి వచ్చారు. 10% జర్మనీ అంతా వాళ్ళే, టర్కీ. సో ఇది సొల్యూషన్ ఎలాగొస్తుంది నాకు తెలియదు. మనం ఆలోచించుకోవచ్చు సొల్యూషన్ ఎలాగొస్తుంది. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయ సిస్టమ్ పూర్తిగా వీళ్ళు డామినేట్ చేసి తీసేసుకున్నారు. అది ఆ యూనిటీ, ఆ అగ్రెషన్ అవన్నీ వల్ల అవ్వింది. ఇప్పుడు అది తిరిగి వెనకాల గడియారం తిప్పాలంటే మనం తిప్పలేమని తెలుసు అందరికి. గడియారం వెనక్కి తిప్పలేరు కదా. సో అది లార్డ్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఎవరైతే కషాయ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారో వాళ్ళు సీట్లు కొనుక్కున్నారు, హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఉన్నారు. పాకిస్తాన్ పెద్ద 500 బుచ్చర్ షాప్స్ ఉన్నవాడు లార్డ్ అవార్డు కొనేసాడు. పార్టీకి డబ్బు ఇస్తే వాళ్ళు నామినేట్ చేశారు. లార్డ్ సోన్సో, లార్డ్ ఖురేషీ, లార్డ్ షా అలాంటి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు చాలా డామినేట్ చేస్తున్నారు, భారతదేశాన్ని ఏడ్పించారు. ఆ విషయంలో ఈ విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆస్ట్రేలియా, ఎస్, ఇండియన్స్ ఎక్కువ కనపడుతున్నారు, మిగతా వాళ్ళు కూడా ఎక్కువ కనపడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు వస్తుందో మనం చూడాలి, ఎంతవరకు వస్తుందో మనం ఆలోచించుకోవాలి, చూడాలి. ఇంకా టైం ఉన్నది, ఏం చేయాలో చూడాలి. ఇప్పుడు లండన్లో ఈ యునైట్ ద కింగ్డమ్ ర్యాలీ ఏదైతే ఇది అంటే చూస్తుంటే లార్జ్ స్కేల్లోనే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే రాబిన్సన్ దీని ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడు అంటారు? రాబిన్సన్ నెక్స్ట్ ఏమంటాడు చూడాలి. వచ్చిన వాళ్ళు దిగి అక్కడ ఉన్న వాళ్ళని పంపించలేదు, అయిపోయింది. కొత్త వాళ్ళు రాలేకుండా చేయగలరు అంతే. అక్కడ ఏమన్నా ఇప్పుడు నేను ఒకటే టార్గెట్ మీకు ఇచ్చా, లండన్ మేయర్ని ఏమన్నా చేయగలరా? లండన్ మేయర్ డొనాల్డ్ ట్రంప్ కూడా వాడిని తిట్టారు. లండన్ గురించి వచ్చి పరికిరాలు పాస్ చేస్తాడు, ఆ ఇష్టం వచ్చినా తిట్టాడు. కానీ తీయలేరు కదా, మీరు తీయలేరు కదా. సో ఏం చేస్తాడు చూడాలి. రాబిన్సన్ ఏమంటాడు? అది ఆఫ్ చేయాలి, ఇది చేయాలి అంటాడు. అతను వెళ్ళిపోయాక ఎవడు అయిపోయింది కదా. సో అది టైం వాళ్ళ పక్కన ఉన్నాయి, టైం అలాగ 20, 30, 40 సంవత్సరాలు ఆ ఇమిగ్రేషన్ తక్కువైనా చేస్తే కంట్రోల్లో వచ్చేస్తారు. ఆ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది డెమోక్రసీ. కరెక్ట్. అయితే ఈ రాబిన్సన్కి అమెరికన్ రైట్ వింగ్ గ్రూప్స్తో కనెక్షన్స్ ఉన్నాయి అని అంటున్నారు. అవి ఏమైనా ఈ బ్రిటన్ పాలిటిక్స్ పైన ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుందా? అదేం లేదు, అది ఉండేది, అది పెద్ద లెక్కలేదు. అది వచ్చి చేస్తే ఏమన్నది, కొద్దిగా డబ్బులు ఇస్తారు, ఏదో మీడియా పబ్లిసిటీ ఇస్తారు. అక్కడ జనానికి ఇంగ్లాండ్ లో ఆతృత ఉన్నది, వరి అటాక్ అయిపోతున్నారు, చేస్తున్నారు, గ్యాంగ్స్ గా అటాక్ చేస్తున్నారు. పాకిస్తానీ గ్యాంగ్ గ్రూమింగ్ అంటారు. గ్రూమింగ్ అనే వర్డ్ మీరు చూసుకోండి దీంట్లో గూగుల్లో. అది అలా అటాక్ చేస్తున్నారు, రూత్లెస్ గా చేస్తున్నారు. గ్రూమింగ్ అంటే చిన్న వాళ్ళు చెప్పాను కదా, స్కూల్ పిల్లల్ని 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు అమ్మాయిల్ని వాళ్ళని కిడ్నాప్ చేయటం, గ్రూమింగ్ చేయటం, వాళ్ళని చెడ్డ అలవాట్లు నేర్పడం, అవన్నీ చేస్తున్నారు. ఏం చేయలేకపోయారు, పోలీస్ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన స్కాండల్ ఏంటంటే పోలీస్ వాళ్ళ మీద యాక్ట్ చేయదు. ఎందుకంటే పోలీసు భయం, మేయర్ అంటే భయం, హోమ్ మినిస్టర్ అంటే భయం, అంతే కదా. ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేయమన్నారు, పోమంటారు, ఏదో కేసు పెడతారు, తీసేస్తారు. సో అది సిస్టమ్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. ఏం చేయగలం మనం అందరూ ఎదురు చూస్తాం. ఎస్.
అయితే 2018-19 ఆ టైం నుంచి కూడా అతని రాబిన్సన్ ట్విట్టర్ అకౌంట్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. మళ్ళీ ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు మళ్ళీ యాక్టివేట్ చేసినట్టు? అప్పుడు ఆ సమయంలో ఒక రకమైన అమెరికన్ గవర్నమెంట్ ఉన్నది, ఇవన్నీ సహించేది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా, డెమోక్రాటిక్ గవర్నమెంట్ కూడా ఇమిగ్రెంట్స్ మీద, ఒక సెక్షన్ ఇమిగ్రెంట్స్ మీద ఆధారపడింది. సో వాళ్ళ కాపర్ అనేకుండా చేశారు. డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్లో ఏం లేవు, రివర్స్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో పూర్తిగా స్థాయిగా పబ్లిసిటీ తెచ్చుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అది అందువల్ల ఆ చేంజ్ వచ్చింది. ట్రంప్ వచ్చాక సోషల్ మీడియా అందరూ లొంగిపోయారు. ఇలాన్ మస్క్ కూడా ట్విట్టర్ కొనుక్కున్నాక ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మార్పు వచ్చింది. లేకపోతే వాళ్ళ వాయిసే వినపడేది కాదు. ఈవేళ ఏం జరుగుతున్నాయి అన్నారు, 10 సంవత్సరాల మధ్య జరుగుతున్నాయి ఇంగ్లాండ్లో, చిన్న దేశం. ఆశ్చర్యపోయేది ఏంటంటే మొత్తం మీడియాలో బీబీసీ కూడా మాట్లాడటానికి భయపడిపోతారు. అలాంటి వాళ్ళు సుధారణ అంటే, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు, డబ్బును కంట్రోల్ చేస్తారు, మేనేజ్మెంట్ కంట్రోల్ చేస్తారు, ఫోకస్ చేస్తారు. కనపడకుండా వీళ్ళు కూడా డబ్బిస్తారు, అరబ్లు అంటారు. చాలా ఒక కంట్రోల్ తెచ్చుకున్నారు. వాళ్ళు హెల్ప్లెస్ గా ఉన్నారు ఈవేళ. మీరు ఆస్ట్రేలియా అన్నారా, కొంతవరకు ఇండియా మీద, అమెరికా పెద్ద ఇండియన్స్ మీద ఏమి ఫోకస్ అవుతున్నారు. ఇమిగ్రెంట్స్ అంటే ఎక్కువగా గోడ దూకేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద, స్టూడెంట్స్ మీద పడుతున్నారు. ఇంకా రాను ఎక్కువ చేయొచ్చు, కానీ అంత చేయకపోవచ్చు. భారతీయులు కూడా వాళ్ళ బిహేవియర్ బాగోలేదు కదా. పెద్ద పెద్ద పండగల రోడ్డు మీద ఏంటి, పొలిటికల్ పార్టీ మీటింగ్లు ఏంటి, అక్కడ అందరూ రెచ్చిపోతారు కదా. వీళ్ళ బిహేవియర్ ఏంటి, తెలుగు ప్రజలు ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తారు. ఇక్కడ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళు గొప్ప చెప్పుకోవాలి కదా. అది అది అలాగే బ్రిటన్ లో కూడా వీళ్ళు గొప్ప చెప్పుకోవాలి కదా. పాకిస్తాన్ లో వాడు రోడ్డు మీద తివాసీలు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి కొద్దిగా సంపాదించుకోగానే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా పెద్ద స్టైల్గా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చేస్తున్నారు. అది అందరూ రెచ్చిపోతారు, ఉన్న వాళ్ళకి కనుగొడతారు. సో అది జరుగుతుంది. ఇమిగ్రెంట్స్ గా వెళ్ళి బిహేవ్ చేసి కనపడకుండా ఎస్ఎంఎల్ఏలో కలిసిపోతే వేరు. మేము కలవం, మా సిస్టమ్ ఎక్కడే ఉండాలి, మా ఇష్టం వచ్చినా చేస్తాం, ఇది మా దేశం కాదంటే ఎలా సహిస్తారు? అంటే ఇక బయలుదేరమంటారు. మనం కూడా మనల్లో కూడా మార్పు తెచ్చుకోవాలి. మన చాలా అగ్రెసివ్ బిహేవియర్, పర్టికులర్ గా నేను విచారంతో అంటున్నా, తెలుగు పీపుల్ ఇతర దేశాలకు వెళ్ళగానే వాళ్ళు గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడ గొప్ప చెప్పుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన నాయకులు ఏంటి, పెద్ద నాయకులు ఏంటి, ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వెళితే వాడి ముందర పెద్ద 1000 కార్లు 500 కార్లు పెట్టేసి తిరిగి ఇష్టం. అక్కడ జనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు? నువ్వు అక్కడ పెళ్లిళ్ళు రోజంతా రోడ్ల మీద పెళ్లిళ్ళు చేసి, నువ్వు తాగి తందనాలు వేసి గొప్ప చెప్పుకోవటానికి చేసి ఎలాగా? కనపడకుండా ఉండాలి. నువ్వు అక్కడ కలిసిపోవాలి, లేకపోతే వద్దు. సో ఆ ప్రాబ్లం మనం మిడిల్ క్లాస్ వెళ్ళి, లోవర్ మిడిల్ క్లాస్ వెళ్ళి ఏదో ఉద్యోగం తెచ్చుకుని ఆ గ్రీన్ కార్డు తెచ్చుకున్నాడంటే వాడికి $300-400 $1,000 వస్తున్నాయి. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. వాడి పొగరో పౌరుషమో గొప్ప చెప్పుకోవాలి కదా. లేకపోతే ఇక్కడ ఎలా తెలుస్తుంది వాడు ఎంత గొప్పది అయిపోయేది అమెరికాలో ఇన్ని కార్లు ఉన్నాయని? అంతే కదా, మీరు చూస్తున్నారు కదా. నేను చెప్పేది ఏం మీకు తెలీదా? అదే తెలుసు కదా. మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందని. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందే ఇలాంటి ప్రదర్శనలు చేస్తే వాళ్ళకి కాలుతుంది. రెచ్చగొడతాం కదా. ఎందుకు నువ్వు ప్రైవేట్ గా చేసుకో. నువ్వు ఇక్కడ ఏదో అక్కడికి వెళ్ళావు, మంచి లైఫ్ అనో మంచిగా వెళ్ళావు. చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. లైఫ్ స్టైల్ అక్కడ ఇష్టం. ఆ యూనివర్సిటీస్ బాగుంటాయి, చదువుకోవచ్చు, సింపుల్ గా ఉంటాయి చాలా మంది. అందువల్ల అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అమెరికాలో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ చేస్తున్నాం. సో సైన్స్ లేకపోతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏం చేయగలరు అని నేనే అడుగుతున్నా. వాళ్ళు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. కొత్త వాళ్ళని ఏమన్నా ఆప్ చేస్తారో, కొన్ని రోజులు ఆప్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఆ లంచం సముద్రానికి ఆగలేదు బ్రిటిష్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళందరినీ పరిపాలించారంటే ఆ రోజుల్లో మన అమాయకతనం, వాళ్ళకి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండటం, తుపాకులు వాళ్ళ చేతిలో ఉండటం వల్ల పరిపాలన. మరి ఈ రోజుల్లో ఏం చేయలేకపోతున్నారే. అది ఇంట్రెస్టింగ్ పరిస్థితి. ఇప్పుడు ఈ ర్యాలీ నిజంగా బ్రిటన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్స్ లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తుందంటారా? ఇమిగ్రేషన్ పాలసీస్ లో ఏమైనా చేంజెస్ వస్తాయంటారా?
తీసుకొచ్చే బలం లేదు వాళ్ళకి. పార్లమెంట్ అంతా నేను చెప్పాను కదా, 100 మంది వాళ్ళ తరఫున ఉన్నారు 650లో. ఒక 100 మంది న్యూట్రల్ గా ఉన్నారు. ఎవరు పోరాడతారు? 650 మందిలో 100 మంది డైరెక్ట్ గా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళకి సల్యూట్ చేస్తుంది, వాళ్ళ ఓట్ల వల్ల వచ్చాము. ఇంకో 100 మంది న్యూట్రల్, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఇంపాక్ట్ ఉంది. డబ్బిస్తారు, ఓట్లు వేస్తా ఉంటారు. ఎంత నియోజకవర్గం? 50,000 ఓట్లు, 40,000 ఓట్లు. ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది 4 పెద్ద వ్యవస్థ, 5 పెద్ద వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బ్రిటన్. అది మర్చిపోదు. ఈ ఎంపీలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి దేకి వెళ్ళిన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సో అది ఎలా చేస్తారు? ఏం చేస్తారు? హోమ్ సెక్రటరీని తీస్తారా? ఎలా తీస్తారు? ఆవే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇమిగ్రెంట్స్ వీసాలు ఏమంటుంది, స్టే ఏమంటుంది, ఫోన్లు చేసి చెప్తున్నారు, సెటిల్ చేస్తున్నారు, బడ్జెట్ ఇస్తున్నారు, హోటల్స్ లో పెడుతున్నారు, ఇల్లులో ఉండటానికి డబ్బు ఇస్తున్నారు, ఇల్లు కొంటున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఓటింగ్ మొత్తం చేంజ్ చేయటానికి. సో ఇప్పుడు అంటే ఇండియన్ డయాస్పోరా ఎలా రెస్పాండ్ అవ్వాలి అని అంటారు? అండ్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, అడ్వకసీ స్ట్రాటజీస్ ఉండాలి. కనపడొద్దు, మెయిన్ థింగ్ కనపడొద్దు. నువ్వు గొప్ప చెప్పుకోవద్దు, నువ్వు కనపడొద్దు, చాకో, నీ డబ్బు దాచుకో, పొగరమతనం వద్దు. ఇలాంటి రాబిన్సన్ లాంటి వాళ్ళతో కనెక్షన్ రా, నువ్వు తెలుసుకో, చెప్పుకో, నీ కథ చెప్పుకో. మేము పీస్ఫుల్ పీపుల్, మేమేం గొడవ చేయట్లేదు వాళ్ళే అంటున్నారు. కాబట్టి మాకు వీళ్ళకి తేడా ఉన్నది. మమ్మల్ని ఇమిగ్రెంట్స్ తో పెట్టవద్దు, తెచ్చుకోవాలి. ఏ డిఫరెంట్ టైప్ అది తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వీళ్ళతో పే చేస్తున్నారు. పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ, బంగ్లాదేశ్, అరబ్ అంటే మళ్ళీ కూడా కలుపుతారు. ఎందుకంటే మనకు కొంచెం మంచి ఊహాలు ఉన్నాయని. యాంటీ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇది యాంటీ ఇమిగ్రెంట్స్ కాదరా, ఇది యాంటీ మిమ్మల్ని అని మనం చూపెట్టాలి. అంతే కదా. అందువల్ల రాబిన్సన్ లాంటి వాళ్ళు మనం ఎలా అవ్వాలి. మన ఎంబసీకి ఇప్పటివరకు నోరు ఇప్పట్లేదు. ఇప్పుడు ప్రజలకు కూడా మీరు జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. సెన్సిబిలిటీ అక్కడ పాడేది. ఎవరో చెప్పారు నన్ను ఒక షోలో 16 టానా అసోసియేషన్స్ ఉన్నాయంట, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. 16 ఏం చేసుకోవాలో వాళ్ళు ఎక్కడి నుంచి, నేను ఇందాక చెప్పాను కదా రోజా గారు, ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడికి వెళ్ళి కొద్దిగా డబ్బులు సంపాదించాక అది మీకు నాకు తెలియాలి కదా, చూపెట్టాలి కదా, షో ఆఫ్ చేయాలి. ఏదో వాళ్ళు ఎక్కడో ఐశ్వర్యంలో ఉన్నారు, అక్కడ ఏదో కార్లు ఉన్నాయి, మనకు లేవు, అది చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలకు పోటీ చేయటం ఏంటి? వాళ్ళ బంధువులు అడుగుతుందా ఫ్రాంక్ ఆ ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి ఆ ఐడెంటిటీ కావాలి. మేము వెళ్ళాం, మేము పెద్దవాళ్ళు అవ్వాం, మనం గుర్తుపెట్టుకో అన్నా. అంతే కదా. అవును, అంతే. అది ఆ సైలెంట్ గా ఉన్న వాళ్ళు 90% ఉన్నారు, ఒప్పుకుంటారు. మెల్లిగా డబ్బులు తింటారు, దాన ధర్మం చేయరు, వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, మాట్లాడితే ఏదో అడుగుతాం అనుకుంటారు. ఆ వెరైటీ కూడా ఉన్నారు. భారతదేశానికి వచ్చినప్పుడు పెక్యూలియర్ గా బిహేవ్ చేస్తారు, అందరికి తెలుసు కదా. వాళ్ళు కూడా చాలా పెక్యూలియర్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అతి జాగ్రత్తగా ఉంటారు, అతి కేర్ఫుల్ గా ఉంటారు. పర్వాలేదు, వాళ్ళ సొమ్ము వాళ్ళది, వాళ్ళు జాగ్రత్త పడవచ్చు. ఈ లౌడ్ అండ్ నాయిజీ శబ్దం ఎక్కువ చేసేవాళ్ళు తగ్గాలి. లేకపోతే ఇప్పుడు పాకిస్తానీ ఎక్కువ కూలీస్ లాగా వెళ్ళారు, కూలీస్గా వెళ్ళిపోతారు. అదిగేంటి, ఇక్కడి నుంచి మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్ళారు, తరిమేస్తే పాపం ఏమవుతారు? ఆస్ట్రేలియాలో కూడా కేర్ఫుల్ బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ బాగోలేదు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అగ్రెసివ్ గా, కల్చరల్ అగ్రెసివ్ గా ఉంటున్నారు. కనపడుకోవడం చాలా డేంజరస్ పొజిషన్. సో కొంచెం లౌక్యంతో ఉండాలి అక్కడ ఉన్నప్పుడు. ఉండాలి కదా. మనకి ఇష్టం ఉంటుందా? ఎవరైనా మన దేశం వచ్చి గెట్లేస్తే ఉంటది కదా సెన్సిబిలిటీ. మా దేశం ఇష్టం లేదా అంట. సో అది మార్పు మనం కూడా తెచ్చుకోవాలి. లండన్ లో నేను అడిగే ప్రశ్న, ఏం చేస్తావు అంటానా? ఏం చేయలేడు. ఇక కొన్ని రోజులు ఇది అవుతుంది, ఏదో అది ఇది అడవి చేస్తా, దాంతో అంతే. ఎవరైనా వెళ్ళి లండన్ మేయర్ ఆఫీస్కి వెళ్ళి ఒక 5,000 మంది వెళ్ళి వాడిని పట్టుకుని ప్లేన్ ఎక్కిచ్చేస్తారా? అది ఎక్కించడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని పట్టుకుని అది ఎక్కినా ఎక్కకపోయినా నేను ప్లేన్ లో పంపించేస్తాను, గొడవ చేయటం మొదలు పెట్టాలి. అదేం లేదు పాపం. దీంతో నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే వాళ్ళకి తెలియదు, అంతే.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు